సన్నసరని వాడవే మల్లన్న సల్లాని వాడవయ్యో 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 మల్లన్న దింగవైను వస్తడే మల్లన్న దింగవైను వస్తడే మల్లన్న దింగవైను వస్తడే మల్లన్న నిన్నేడు కుందువయ్యో మల్లన్న నిన్నేడు కుందువయ్యో మల్లన్న నిన్నేడు కుందువయ్యో మల్లన్న నిన్నేడు కుందువయ్యో మల్లన్న గంగవైను వస్తడే మల్లన్న జగమేడు కుంటరయ్యో మల్లన్న జగమేడు కుంటరయ్యో మల్లన్న గంగవైను వస్తడే మల్లన్న నిన్నేడు కుందువయ్యో మల్లన్న నిన్నేడు కుందువయ్యో మల్లన్న ఎండగాలు పోసి మల్లన్న నిన్నేడు కుందువయ్యో మల్లన్న నిన్నేడు కుందువయ్యో మల్లన్న ఎండగాలు పోసి మల్లన్న నిన్నేడు కుందువయ్యో మల్లన్న నిన్నేడు కుందువయ్యో మల్లన్న మల్లన్న ఎల్లవరి దేవుడే మల్లన్న మల్లన్న ఎల్లవరి దేవుడే మల్లన్న మల్లన్న ఇస్తార కన్నవయ్యో మల్లన్న ఇస్తార కన్నవయ్యో మల్లన్న ఇంటాలు వచ్చినావా మల్లన్న ఇల్లా వరించినావా మల్లన్న ఇల్లా వరించినావా మల్లన్న ఇల్లా వరించినావా మల్లన్న ఇల్లా వరించినావా మల్లన్న ఎరువెత్తి పోసినావే మల్లన్న ఎరువెత్తి పోసినావే మల్లన్న మల్లన్న కప్పెట్టి పోసినారే మల్లన్న కప్పెట్టి పోసినారే మల్లన్న హరనాయోని మల్లన్న సురానమైన రాధిగానే సురానమైన రాధిగానే అన్నావా మల్లన్నావా పెద్దపుర మల్లన్నావా పెద్దపుర మల్లన్నావా పెద్దపుర మల్లన్నావా పెద్దపుర మల్లన్నావా ఎప్పటికీ తీరుతున్నావా ఎప్పుడు బిడ్డలు రాజు మల్లన్న కోడి సంపదుడు మైనారుడా అల్లుండి బిడ్డలు రాజు మల్లన్న అనక సంపదుడు మైనారుడా ఎత్తి మొక్కుదే రాజు మల్లన్న తీరని కళ్యాణమైనారుడా ఎత్తి మొక్కుదే రాజు మల్లన్న తండ్రి కళ్యాణమైనారుడా కోదండ రామా భారతమ్మ మాడ ఇరికిన దేవుడే రెండు పిల్లల చేత పట్టిన దేవుడు నాడు ఈ రెండు పిల్లల కనుక మరి ఎండ వండినకయ్యా నాడు యొక్క ఎవరు దాదాలే ఈ పొద్దు దాకా కనుక ఈ పిల్ల కనుక మరి పచ్చని గడ్డి నాడక మరి అటు పాలసొట్టు ఉత్కం తాగాలి కానీ పానీయాలంటే కనుక పార్వతమ్మ బతకవద్దు రెండు పిల్లల పట్టుకుని ఆడు భగవంతుడు కనుక దేవదాంగమయ్యా అలలలలలయ్యాడు మాత్రం యొక్క పడలైనా ఎవడైనా నడవచ్చినారా బయట కొందరిగా లోకాల శంకరు రెండు పిల్లల పట్టు పోయినగా ఎన్నుకున్నారు బాల ధర్మ రాజాది రాజు అట్లా నింపాలనుకున్నా దేవతుల్లా దంగామా
తోలుకొక్క మనం కాస్తారా కాసుకట్టానే సుఖం ఉంటా మంచిగా వచ్చాడు సుఖం ఉంటుంది ఎందుకు సుఖం ఉంటుంది అంటే మాపోత రోజు అంతేనా అటువంటిది కనుక మరి మొదలైన శంకరుడు కనుక మరి పొద్దున కనుక మరి అటువంటి గొర్రెపిల్లలు మరి వేయండు నాలుగు చేసినకయ్యాడు వెళ్తున్నాయంటే 7 పొలవాళ్ళు తిరిగినా 7 పొలవార్ల గడ్డి వేసినా ఆ గొర్రె పిల్లలకు ఎల్కాంత కనుక అయ్యానాడు బొత్తల సందే ఉన్నది ఎప్పుడు శంకరుడు కనుక ఎండ కలిసి వెళ్ళినోడు కాదు అడుగు కనుక నడిచినోడు కాదు నాడు యొక్క ప్రధానమంత్రి పాదాలు కల్లోడు గొర్రె పిల్లలు ఎప్పుడు పోతుంటే శంకరుడు కనుక నక్షకాలకు పొప్పులు వచ్చినాయి పొప్పులు అయిపోయాక రక్తాలు దేవుడా అని దేవతంగా వెనకయ్యాడు పిల్లలు వెనక కాదు నా వల్ల కాదన్నాడు బ్రహ్మదేవా నువ్వు వెళ్ళిపోయాను పిల్లలు కాస్తున్నాడు పిల్లలతో పోతే బొచ్చని సుఖం ఉంటుంది బొట్టుగానే ఉండి భోజనాన్ని నడైన ఉండి పడవ ఉండి కోపం మమ్మల్ని దూరం పడితే సుఖం ఉంటుందా మరి సుఖం కాకపోతే సుఖం గుమ్మడంగా సుఖం మంచి ఇంకా కోంగొక్క మంచం కొట్టవు మంచంగా పట్టుకొని పోతే అంటే ఇటు పోయినాక ఇక్కడ వాగుంది కదా ఆ వాగులో తోలు మన వాగుల గుమ్మడంగా నాసున్నది కదా తుంగ ఇక తుంగలో వచ్చాయంటే తుంగలకెళ్ళి బయటకు వెళ్ళి ఈత కొట్టచ్చు సూరు కొట్టచ్చు కోడి పుంజ తుంగలకెళ్ళి వెళ్ళిపో కంచుకోండి మాపోతానే సుఖం బ్రహ్మదేవుడైనా ఆనాడు బ్రహ్మదేవుడు వేయండు బ్రహ్మదేవుడు పోతుండే కరెండు గొర్రె పిల్లలకి తలనాలకేసి అక్కడ 7 పొలాలు తిరిగినాయి దేవుడా ఆగిన కాడ ఆగుతలేవు నేత కాడ నేత అదే యొక్క గొర్రె పిల్లలు బ్రహ్మదేవుడు పోతుండే బ్రహ్మదేవుడు అంటే కనుక మరి అటువంటి పాదాలు కలిగి 30 లక్షలకు అయ్యారు 30 చేతులకు వాళ్ళని గొర్రె పిల్లలు చల్లకుండా ఈ గొర్రె పిల్లలు నా వల్ల కాదు ఇంత వారం రోజులు పోతుందంటే ఇక నా సరస్వతి నేను కర్ర అయిపోతా ఈ ఎండల గిట్ట పోతుంటే మొత్తం కరితగా మాడిపోతా నన్ను సరస్వతం ఏ పని అయ్యేది ఈయన నా అంత అయితే ఒక్క రోజు పుట్టింది అన్నాడు విష్ణుదేవుడు 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 అట్నే కట్టబడ్డాడు అంత కనుక అన్నాడు విష్ణు బ్రహ్మ ఈశ్వరుడు కనుక మరి అట ఉంటే నందన కుందన కుబేర యమతన మా రాజాది రాజులైన కష్ట దిప్పాలకు 60 కోట్ల వయ్యలు ఇంద్రుడు చంద్రుడు సుతుడు గజానందుడు దేవుడా 70 కోట్ల దేవతలు కనుక ఒక్కరోజు పోతారు కానీ మళ్ళీ రోజు పోతలేరయ్యా మళ్ళీ మళ్ళీ కనుకయ్యానాడు గొర్రె పిల్ల దూరెత్తలేరు మరి అటువంటిది కయ్యానాడు యొక్క దేవతలు అందరూ అయిపోయింది కనుక మరి అటువంటిది ఎవరంత ఉన్నదయ్యా వారి సంత ఉన్నది కయ్యానాడు కొడక పోతలిందు మళ్ళా
ఏనాడు చేరుగట్టి వంగ అప్పుడు మారు సందర్భం కనుక ఇంత పోతలేదు మరి చేతులు కనుక చెన్నంగి పడిన కాళ్ళు దుఃఖ ఉంటే గంగాపురి కాళ్ళు వెంకటేశ్వర కనుకుంటూ క్రికెటేసి ఇష్టం కట్టు మరి బుర్ర కనుక పురగి పర్వతము మరి దగ్గర తొట్టెలకి అయ్యేది వాళ్ళ బుధాలు చేసుకొని అయ్యాడు మొత్తం అంట వండకపోతే మన మాట రేకట ఆయన ఎందుకంటే ఇగో ఎంటి కొద్ది పని కొడేది ఇవి రోజు కొట్టలు రోజు 33 కొట్ల దేవాల దేవత అందరం కాసినాం ఈ కొత్త కాసులు మాత్రం ఏదో నేను వస్తున్నాను ఈ కొత్త మాత్రం నువ్వే రాస్తాను భోజన భోజనం ఇచ్చావు తండ్రి సుఖంగా అలా ఎక్కడెక్కడ పండుకొని మధ్య పండుకొని ఇంటికి గుర్రబో అంటారు మరి సుఖమైతే ఉంటుందా నువ్వు అట్లా అంటే నీకు నిద్ర పడుతుంది కానీ ఈ గొర్రెపిల్ల కొట్టుకొని పోయి ఆ వాళ్ళలో పోయినాం అనుకో తుంగలకి వెళ్ళి బయటకు వెళ్ళి అందరం పేరు నేనైనా తమ్ముడు బొమ్మదేవుడు సుఖం మాకు ఒక మంచం 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 మంచాన్ని కొంచెం అక్కడ బిడ్డ నువ్వు అక్కడ పోయి మొత్తం ఎంజాయ్ చేసుకో గొర్రె పిల్లలు వాళ్ళకెళ్ళి వాళ్ళకెళ్ళి బయటకు వెళ్ళి బాడ నేర్చుకుని కాదు ఆయన ఎందుకంటే ఆడ రాగా తెచ్చుకో కథలే కూర్చో అయితే చూసుకుంటుండే నేను సపరేట్ చూసినంతసేపు చూసి అంటే పొద్దు కంగ మన తెలివి అయితే నేనే పోతా అంట నువ్వే పోతావు రోజులే పోతావు గంట చూపా బాగుపోతావు అటువంటి ఏనాడు పోతుంది అయినా నేను పోతున్నా కానీ మరి అటువంటి వచ్చిన జీతం లేదు మరి పోసిన బట్టం లేదు నేను ఏనాడు మొత్తం యొక్క ఆట కొట్టిన ఏనాడు చెప్తాను ఆ రెండు కొడుకులకి ఏనాడు యొక్క మూడేసుకొని ఇక మరి పోతున్నా ఏమనుకున్నాడు మర్చిపోయినా వాళ్ళ పనికి నోడవడన్నా కడపల మర్చిపో కరువు పనికి కడపల మర్చిపోతారా సున్నవేణుడు ములియట మర్చిపోతారా మర్చిపోడు ఈ గొర్రెకేనోడు మత్సం మర్చిపోతారా నేను తెలియకల్వని కాబట్టి నేను పెద్ద వాళ్ళు చిన్న మత్సం కొట్టమన్నారు కానీ నేను పేకుడు వల్ల మత్సే కొట్టబోతా ఇక పేకుడు వల్ల మత్సం అయితే బొమ్మగా పెద్ద ఉంటుంది ఇది కలిసే బోర్రాచ్చు అది కలిసే బోర్రాచ్చు ఎందుకంటే బాగా పొందుదాకా ఉండే పక్కన ఈ పక్కన వస్తే ఈ పక్కన వండొచ్చు ఈ పక్కన వస్తే ఆ పక్కన వండొచ్చు ఇక పెద్ద మత్సం అయితే నాకు బరాబర్ సెట్ అయితే అన్నది కనుక పోతని కనుక పెద్ద మత్సం తీసిండు ఇక అటువంటి పోతని కనుక ఏనాడు యొక్క నిత్యం తెచ్చుకున్నాడు రెండు గొర్రె పిల్లలు కనుక ఏనాడు వదిలిపెట్టినాడు నాయన నేను వస్తున్నా నేను ఏనాడు దేవతలు ఎక్కిండు గదే ముచ్చడా రెండు గొర్రె పిల్లలు పిల్లలు పోతాంటే ఇక కొద్దిగా వైద్యం కావుతాయి కావచ్చు ఇక కానీ వచ్చి అక్కడ అంతా పిల్లలు అక్కడికి వెళ్ళాక అవుతాయి కావచ్చు అని పోతాయి అట్లా తేలిక కొద్ది పోగలిగే ఉన్నాయి కానీ అటువంటి పిల్లలు ఆడతలేము ఆడుతుంది ఇస్తానే ఆడుతుంది ఇస్తానే
అయిపోతూనే ఉన్నాయి అక్కడ ఎరుపు అదవతికయ్యాడు యొక్క రెండు పొద్దులు కరకర కరకర పొత్తు వంగడికయ్యాడు పొత్తులు కళ్ళ చూస్తున్నాయి ఆ గొర్రె పిల్లలకు ఎర్ర కావిడల కళ్యాణంలో తినే పండనుకున్నాయి ఆ పొత్తుల నిండి గొర్రె పిల్లలు ఎగవాడిపోతాయి రామారామ అయ్యో రామ కలిసిన కాళ్ళలు పొక్కులు వస్తున్నాయి పొక్కులు వచ్చిపోయి వస్తాయి ఈ పండగ పడితే ఈ పండగ కింద కాళ్ళ పోతుంది చెట్టు కింద మరి అటువంటి సిప్పబోతుంది ఈ కథ ఇస్తున్నదంటే పెద్ద మోసం ఉంది మధ్య పాడవని నా ఈ మొత్తాన్ని ఇంకా నేను పోయానా అన్నదా మొత్తాన్ని సభ్యులు ఎత్తేసిండు ఆపిల్లాలే పడి రామారామం అయ్యో పోతాంటే పంట కింద గంట పోతాంది చెట్టు కింద సిప్పు పోతాంది పొప్పులు వచ్చాక పొప్పులు అయిపోయి రక్తాలు కాదండి మరి పిల్లలు దొరకలేక పోయిపోయి రెండు పిల్లలు కనుక మొత్తం కటు గుట్ట ఇటు గుట్ట నడుగు నల్ల గుట్ట మరి గుట్ట ఎక్కిన కనుక ఏనాడు యొక్క రెండు పిల్లలు నెత్తికి చూడొచ్చలు కనుక ఏనాడు యొక్క మరి నీకు ఎక్కినాయి పిల్లలు ఆగినాయి పొత్తు వంగ ఏన పిల్లలు అంటే ఒక్కడి వచ్చి ఆళ్లకు కప్పుడు ఏనాడు పిల్లలు ఆగినాయి ఈ పిల్లల పిల్లలు ఉండవయ్యా ఇవి కడుపు కాలిపోయి ఆగినాయి ఇక ఇది ఓడిపోయి అన్నాడు ఆఖరి కోపానికి వచ్చింది కిరగిర ఉరికి వచ్చిన వెనుకనండి కాళ్ళు అందుకున్నాడు వాడు కిరగిరి ఆగిపోయాడు అయ్యో ఒలిసిన కొట్టి కడుపు కాల ఎంతసేపు ఆయన బోస పుచ్చుకొని పొద్దుగాలనంగా వెళ్ళిందంటే ఇప్పుడు ఒక్కటైతే అంది పువ్వు లేదు బుద్ధి లేదు ఇంకా నా అందానికి వాళ్ళు చెప్పిన దానికి నేను వాళ్ళ మాట పడుకొని పెద్ద మచ్చని సుఖము అని కనుక ఏనాడు ఈ పిల్లలు కాలిపోలేక ఈ పిల్లలతోటిగా ఇక నేను బతకనక ఆగలేక రెండు కాళ్ళు అనుకోలేక ఏనాడు ఇచ్చి నాన్న కొట్టిండు కొట్టుకునేందుకు అయ్యాడు రెండు గొర్రెలు పాడ విడిచినాయి అటు పుస్తకాలు కనుక బరుసు ముందు ఎలా ఉంటది ఆ బరుసు ముందు కనుక అయ్యాడు ఇసుకొచ్చిండు రెండు పిల్లలు నా రక్తం నాకు కావాలి నా కండలు నాకు కావాలి దాకా కొంచెం ఆపరేషన్ చేస్తారు 50 లక్షల రూపాయల దాకా బిల్లు ఎత్తారు నా సొమ్ము ఎక్కడ లేదు నాకు అటువంటి పోతలేదు ఆ పలుసులు గుర్తం తీరి మిత్రునికి అయ్యారు వాయాలు సహాయం తీసుకున్నాడు కడుపు తిన్నాడు కడుపు నిండా తిని ఆ రెండు కొన్నిటిలో కనుక అయ్యానాడు యొక్క కట్టెకు కనుక అయ్యానాడు అటువంటి మరి చేసుకున్నాడు కావడి కట్టి కట్టె జరిగేస్తే కయ్యానాడు వాళ్ళు ఎన్నికొంటానా గడిగైనా
కళ్యాణ ద్రష్ట దీపాల గొడవై పోతామయ్యారు అదేవిధంగా మేమందరం 2 పిల్లలు కొత్త కట్టను మోసుకొస్తాను పిల్లలు నిలబడ్డాయా ఏం మోసాగి ఏం కట్టాను ఏంద్ర బిడ్డ అబ్బా చుక్కబడ్డారు పంపితే కంపలాంటి ఎత్తలేమా తూకబట్టి లేపు ఇరగదినా ఎక్కడికి బాగా మేపినా అంటే దొన్న సొప్పు దొరికింది బాగా మేపినా బాగా తిన్నాయి ముసమారకుండా తిన్నాయి అని అదుగుతావురా నువ్వే పోదా ఈ పోగడ తాళ కూడా నీ పోగడ పంపించినావు నువ్వు నేను ఎత్తలేదేమరా ఏమున్నది మంచిగా ఆ కొండ మీద మంచిగా సూర్యుని చూసినాయి ఇంత పంటకును ఉరుకుతానే ముంగటయ్యి ఎరకనే ఉరుకంగా పంట ఇంత పంటకి ఇంత కంపల కింద అంత తోలు కొట్టకపోయింది చూసినా ఒక్కటిన్నర అవుతుంది మీరు చూస్తే పంటకు అట్లా బుగ్గని చూసినట్టు లేక 2 గంటల బండ కుతికినా చచ్చినాక నా రక్తం అంతా బాగా రక్తం తీసుకోవాలి రక్తం బండలు వేనాయి గుండెకాయలు తీసుకున్నా మంచిగా అనుభవించిన నమ్ము అని చెప్పి అటు తోలు తీసుకొచ్చి నీకు అప్ప చెప్పి కొడుక బండి ఎక్కిరా నాకెంత పని చూస్తాను పక్క చెప్పుడు కదా అత్తనే జీతం చెప్పిండు సపడే పోతాను అన్నంత పని చేసినావా నాయన మేము కట్టమో సుఖమో వీటితో ఎల్ల పోసినాము ఒక రోజు లేపుకొచ్చినాం కానీ ఒక రోజు పోయి ఉన్నది ఏం చేసుకుంటున్నా ఏం చేయాలి మరి ఆయుధని దాయం ఏంటన్నా పని చెప్తుంది నాయన ఇంకా 4 రోజులు నువ్వు మేళం తిరుగుతా బిడ్డ నువ్వు 20 కళ్ళకి వస్తావు తండ్రి ఉడకపోతే ఈ 2 కొద్ది పిల్లలు అంటే కనుక అయ్యాడు నీ తల్లి పార్వతమ్మ కనుక పోరు పెట్టి కనుక నా దగ్గర కనుక అట ఉంటే 2 కొద్ది పిల్లలు కనుక తీసుకున్నదిరా నీ తల్లి పార్వతమ్మ వరాను ముట్టే కొడుకు ఈ 2 గొర్రె పిల్లలకి కాయ కూడా సొమ్ము ఎత్తి కొడుక పార్వతమ్మ కళ్యాణాలు ఏర్పడేది కళ్యాణాలు లేకపోతే భగవంతుడు దేవతాంగమయ్యా ఆ 2 గొర్రె పిల్లలైనా కళ్యాణాలు చీకట్ల పుల్ల చేసిండు అయ్యానాడు భగవంతుడిగా మంత్రులు తీరు మంత్రాలు సిక్కుడు అయ్యానాడు 2 గొర్రె పిల్లలు చీకట్ల పుల్లారా సాగిపోతున్నాడు మరి ఎటువంటి కళ్యాణాలు సిక్కులు మాయల మంత్రులు కళ్యాణాలు చీకట్ల పుల్లబోతుడు కళ్యాణాలు ఓం నమ శివాయ పచ్చటి మధ్యలో కనుక 2 గొర్రె పిల్లలైన అయ్యా అంటే గొర్రె పిల్లలు 2 వేసినాయి అయ్యా పచ్చ
చెప్పిండు ఇయ్యాల రేపు కత్తరాని అది లోపలికి దేవ సంగమయ్యా మరి ఎంతమంది భగవంతుని అనేకమైన చోట పుట్టింది అయ్యా సాయంతో దేవదంగమయ్యా పండుకునేక పట్ట మంచానికి 2 పిల్లలు కట్టేసిండు భగవంతుడు దేవ సంగమం ఎప్పుడున్నాక పోయిపోయి వచ్చింది కాబట్టి మరి పరమాత్మగా ఏనాడు మంచాలు వండుకున్నాడు మంచాల వండుకుంటే వెనక ఏనాడు భగవంతుడి పల్లె ఎల్లు వెనక ఏనాడు యొక్క మోపల్ల పల్లె ఎల్లు వెనక కింద కూడుతున్నాయి 2 పిల్లలు రామోరామా ఏనాడు చేసే పిల్లలైనా భగవంతుడికి అనేకమైన అనిష్టైన ఈ పిల్లల మీద మన్నవాడ ఈ పిల్లల కనుక ఏనాడు మా యొక్క ఆయన మరి ఇంటి కొట్టుకొచ్చిండు ఆ పట్ట మచ్చానికి 2 పిల్లలు కట్టేసిండు ఆ పట్ట మచ్చ లోపల దేవుడు పడిపోయిండు ఆ పడిపోయిన కనుక ఏనాడు యొక్క పల్ల జిల్లలకి ఏనాడు మోపల్ల జిల్లలకి కింద మూతాయి తల అటువంటి తలకన్నా స్నానం చేస్తే తలకైద్దు ఇక కటింగ్ తీసుకుంటే మంత్రులు ఇంకా కటింగ్ తీసుకుంటే తలకైద్దు భగవంతుడు ఎత్తి బరువు దిగిపోయింది అబ్బా పిల్లలు మన్నువాడ నేను కనుక పావురంగా తెచ్చుకున్న ఈ పల్లెల్లో కొరికి కుప్ప పెట్టి ఇది మనసులు ఏం బతకరిస్తాయి అదే ఏనాడు ఈ దేవతలు ఏం బతకరిస్తాయి అని కోపంలో దేవునికి అయ్యానాడు అక్కడైనా బాబు సన్నా కోపలేక భగవతున్నా పల్లెకి దేవుళ్ళే బతకరిస్తారా గుడి కాలుకున్న బాబు తగ్గుకొని భగవంతుడికి అయ్యాను 2 కొద్ది పిల్లల పిల్లలు మొత్తుకుంటే ఎవరి కళ్ళ చూస్తాను ఆ శంకరుడు ఎక్కే ఓ భగవంతా బాంధవుని అనాథ రక్షకునివి ఓపిక ఎల్ల దేవునివి భగవంతా నీకెంత కోపం వచ్చే 2 కొరెపిల్ల పళ్ళు కూడా కొడిచి అవి ఏ వదిలి బతకాలి ఏదైతే పేరుకు రావాలి ఏ పాపం చేస్తాయి దేవుడా నోరు లేని నందినైతేనా నోరెత్తి మాట్లాడేనా అయినందన్నా నాకెదురు చెప్పేవాడివా చెప్పేవాడివా మరి పళ్ళు రాలగొట్టడానికి పాపమా ఇది నీకు దోషంగా అనిపించిందా భగవంతుడికి కానీ పాపు సందుకున్నా నందిని దొరకవచ్చిన కయ్యాడు నీ దత్తలో కూడా వచ్చా భూలోక నగరమందు మరి నా రమానుడనకయ్యానాడు యొక్క నిన్ను బుద్ధి చెప్పి కనుక మరి అటువంటికయ్యాను బురదలు పోతారు నాగనకయ్యానాడు నీకు పని చెప్తారు బిడ్డ చెప్పిన పని చేయాలన్నాడు అలా సాకిని కదా రమానుడు చేయాలన్నాడు భగవంతుడు మరి ఇటువంటి అన్నాడు ఆ యొక్క నంజన్న ఎడవంగా యమధర్మరాజు ఎక్కిపోయేది అటువంటి మైసవాహనం అంటే దున్నపోతు చూసింది
ఓ భగవంత సర్వేశ్వర గొర్రె పిల్లలకి గతి ఎత్తివి నందనకి గతి ఎత్తివి నీకు గత కోపం ఎత్తే తండ్రి ఇది న్యాయానికి ధర్మన్నంతకయ్యా ఆడవాతో యొక్క దున్న పూతలు కొట్టిండు పరమాత్మకయ్యా ఆడవాతో యొక్క అటువంటి శంకరుడైనా పార్వతమ్మ మరి దాకనే నేను ఏ భయం దాకనే పార్వతి ఈ రెండు గొర్రె పిల్లలు కనుకయ్యానా తీసుకపోవాలి మరి ఎక్కడన్నా అద్దాలు మరి లోపల కనుకయ్యానా గొర్రె పిల్లలు తీసుకురావాలి ఈ ఎండు కొండల్లో ఈ రెండు పిల్లలు ఉండొచ్చు పార్వతి పూర్తిలో నాలాంటి నాకు మంట పడతాను అంటే 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 మళ్ళీ అంతే అంటాం పెద్దమైన నాకు అంత మంట మాట విగ్రహం వాడికి అంతే ఉంటుందా బెల్ల పువ్వు మీది వచ్చిన వరకు నువ్వు ఆగిట్ట వండుడే వెళ్ళిపోయే కారం మామిడికాయ తొక్కు బందే బందే ఎండాకాలం బయట పడిన సుఖం అవసరం కాదు ఎండాకాలం అయితే ఆగిట్ట బజారు ఉన్నది బజారు దుమ్ము ఎండాకాలం అయ్యో గడి కాత అయ్యా పోరాడడం కానీ పోరాడడం లేదు అంతేనా పోరాటం ఉన్నాక గిట్ట ఆవేశానికి వస్తారా ఆడవాళ్ళ మందలు ఇచ్చారు హలో ఎక్స్క్యూజ్ మీ ఎవరైనా ఉన్నారండి అని ప్రేమతోటి మందలు ఇచ్చి మాట్లాడి తలుపు చేసుకుని ఎందుకంటే ఇదే మాట కొట్టి ఏం కొట్టినావు కొడతాడా గిట్ట కోపరికి వచ్చినప్పుడు కొడతాడు కానీ 5 నిమిషాలు కొట్టుడు ఆయన కొడతాడు కిసోటి కొట్టుడా ఆడలను కొడితే ఎట్ట కొట్టారా శేఖర్ నువ్వు ఎంతో అని చెప్పాను ఆడలను కొట్టాలంటే పదవులా నొల్లి పెట్టుకోవాలి భార్య పడతారు ఏమో నువ్వు నన్ను అనేదాని అయినావే అది కిరకిర ఉరికి వచ్చి ఆడదాని సికెటికలు పట్టి కిరకిర మలిసి గొరగొర గుంజుతో పోయి ఇంటి లోపల వేసి తలుపు దగ్గర పెట్టి టీవీ సౌండ్ ఎక్కువ పెట్టి టిబిల్ల కొడితే గది మొగోళ్ళ లక్షణం ఈయన కొట్టుడు ఆడోళ్ళు కదా బతుకమ్మ ఆడ సప్పట్టు కొట్టిన కూతుడు బొత్తిగా నాయ అన్నది బొత్తిగా వచ్చిన అది ఎప్పుడన్నా అమ్మగారి ఇంటికి నన్ను కొడితే ఎప్పుడన్నా నాకు గురుగా తెచ్చి నన్ను కొడితే ఎప్పుడన్నా చెవిటి వెళ్ళి నన్ను కొడితే నువ్వు కొడితేనే గిట్టుందిరా నీ జోలికి రాను నువ్వు మీ అమ్మగారికి పోరాదు మళ్ళీ మేము పెట్టేదాకా మీరు నడాలి ఏదో బయట అనుకుంటారా అనుకుంటే అందరూ బయట పెద్ద మొగడే ఇప్పుడే రాత్రి కొవ్వు అట్టారు రాసి లేవు పార్వతి కరకపు మరి పూల 2 మొగలు రాజేసింది కాగడం ఖర్చు కట్టిండు లోపల కూర్చున్న పెట్టుకొని అటువంటి గంటపడి వచ్చినాడు అడి లోపల 2 గొలుసుల మంది పెట్టి భగవంతుడిగా మరి అటువంటి ఎండికొండ పోతుంటే మొత్తం చూసుకుంటే కనుక మరి 2 గొల్లెలు శంకుల కన్నా పోదాలు ఎండి
కొండగట్లేమో అదొకటి చెట్లు కనుక తోక 20 అయ్యారా పైకి లేవకే భగవంతుని భగవంతుని కన్న ముదాలి దేవదంగా రామ అడగాలి